మీరు ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ, బీటెక్, పీజీ లేదా హైర్ స్టడీస్ కోసం యూనివర్సిటీ చూజ్ చేస్తున్నారా? ఆంధ్ర యూనివర్సిటీ బెటరా? లేదా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ బెటరా? చాలామంది స్టూడెంట్స్‌కి ఈ 2 యూనివర్సిటీస్ మధ్య ఎగ్జాక్ట్ డిఫరెన్స్ తెలియక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ప్లేస్‌మెంట్స్, క్యాంపస్ లైఫ్, హాస్టల్, ఫ్యూచర్, కెరియర్ అండ్ గ్లోబల్ రెప్యుటేషన్ విషయంలో. ఇక ఈ వీడియోలో రూమర్స్ మీద కాదు, అవైలబుల్ అఫీషియల్ డేటా అండ్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డైరెక్ట్ కంపారిజన్స్ చేద్దాం. మీరు స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, జాబ్ సీకర్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవుతున్నా ఈ కంపారిజన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా 2 యూనివర్సిటీస్‌ని సింపుల్‌గా, క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ చూసుకుంటే, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది. 1926లో ఎస్టాబ్లిష్ అయిన ఇండియాలో ఓల్డెస్ట్ మేజర్ యూనివర్సిటీలో ఒకటి. యూనివర్సిటీకి 422 ఎకర్స్ మెయిన్ క్యాంపస్ ఉంది అండ్ మల్టిపుల్ అకాడమిక్ డిసిప్లిన్ కవర్ చేస్తుంది. కమింగ్ టు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో ఉంది. ఇది 1954లో ఎస్టాబ్లిష్ అయింది. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్, ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ లాంటి మల్టిపుల్ ఏరియాస్లో ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. సో హిస్టరీ అండ్ అకాడమిక్ ఏదైతే మనకి ఈ 2 యూనివర్సిటీస్‌కి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కానీ స్టూడెంట్‌గా మీకు ఇంపార్టెంట్ క్వెషన్, నా కెరియర్‌కి ఏది బెటర్? అక్కడే రియల్ కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ చూసుకుంటే మనకి ప్లేస్‌మెంట్ కంపారిజన్. సో ప్లేస్‌మెంట్ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా చూడాలి. సో లేటెస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ 2025 డేటా ప్రకారం 2023 నుంచి 2024 అకాడమిక్ ఇయర్‌లో ఆంధ్ర యూనివర్సిటీ 4 ఇయర్ యూజీ ప్రోగ్రామ్‌లో 761 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. అందులో 646 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. మీడియన్ శాలరీ చూసుకుంటే 7.58 lakh పర్ యానం ఉంది. అదే పీరియడ్‌లో ఎస్‌వియు 4 ఇయర్స్ యూజీ ప్రోగ్రామ్‌లో 463 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. అందులో 264 స్టూడెంట్స్ ప్లేస్డ్ అయ్యారు. మీడియన్ శాలరీ చూసుకుంటే 4.25 lakh రూపీస్ పర్ యానం ఉంది. ఈ కంపారబుల్ యూనివర్సిటీ లెవెల్ డేటాని చూస్తే 4 ఇయర్స్ యూజీ ప్లేస్మెంట్స్‌లో ఆంధ్ర యూనివర్సిటీ క్లియర్ అడ్వాంటేజ్‌లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్, యూనివర్సిటీ లెవెల్ ప్లేస్మెంట్ నెంబర్ని చూసి ఎవ్రీ ఏయూ స్టూడెంట్స్కి 7.58 lakh వస్తుందని అనుకోవద్దు. మీడియన్ అంటే ప్లేస్డ్ స్టూడెంట్స్లో మిడిల్ శాలరీ పాయింట్, కోర్స్, బ్రాంచ్, స్కిల్స్, బ్యాచ్ అండ్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ బట్టి యాక్చువల్ ప్యాకేజ్ చాలా వేరీ అవ్వచ్చు. ఎస్వియు కూడా వీక్ యూనివర్సిటీ అని చెప్పలేం. ఎస్వియు యూనివర్సిటీ అండ్ ఎస్వియు ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ సెల్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్, కాగ్నిజెంట్, ఎల్ఎన్టీ, టాటా ప్రాజెక్ట్స్, పిఈఎల్, హెచ్ఏఎల్, డివిఎస్ ల్యాబొరేటరీస్ లాంటి కంపెనీస్తో ప్లేస్మెంట్స్ యాక్టివిటీ ఉంది. అండ్ సెవెరల్ లిస్టెడ్ సిటీసీ చూసుకుంటే 4 నుంచి 12 ఎల్పిఏ రేంజ్లో ఉన్నాయి. సో ప్లేస్మెంట్ విన్నర్ అని సింపుల్గా చెప్పాలంటే లేటెస్ట్ కంపారబుల్ యూనివర్సిటీ లెవెల్ డేటా ప్రకారం ఏయూ అడ్వాంటేజ్ అవ్వచ్చు మీకు. ఇప్పుడు క్యాంపస్ లైఫ్. ఏయూ క్యాంపస్ విశాఖపట్నం హార్ట్లో ఉండడం ఒక మేజర్ అడ్వాంటేజ్. సిటీ ఎక్స్పోజర్, ఇంటర్న్షిప్స్, నెట్వర్కింగ్, ఈవెంట్స్ అండ్ జనరల్ అర్బన్ ఎన్విరాన్మెంట్స్ వల్ల స్టూడెంట్స్కి అవుట్ సైడ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఏయూ క్యాంపస్ 422 ఎకర్స్ స్ప్రెడ్ అయ్యి ఉంది. 121 బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మల్టిపుల్ హాస్టల్, క్యాంటీన్స్, హెల్త్ సెంటర్స్ అండ్ అదర్ స్టూడెంట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అదే ఎస్వియు క్యాంపస్ తిరుపతిలో ఉంది. ఇది కూడా లార్జ్ రెసిడెన్షియల్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ యూనివర్సిటీ. ఇన్ఫర్మేషన్ ప్రకారం క్యాంపస్ కంప్లీట్లీ వైఫై కనెక్టెడ్ ఉంది. లైబ్రరీ, రీసెర్చ్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎస్పీయూకి స్పోర్ట్స్ కూడా స్ట్రాంగ్ పాయింట్. యూనివర్సిటీలో మేజర్ అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అండ్ జిమ్నాషియం ఫెసిలిటీస్ ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా, అడ్మిషన్స్ అండ్ స్కాలర్షిప్స్ కూడా యూనివర్సిటీ మెన్షన్ చేస్తుంది. సో క్యాంపస్ లైఫ్లో వినర్ డిసైడ్ చేయడం మీ ప్రిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సిటీ ఎక్స్పోజర్ అండ్ బ్రాడర్ అర్బన్ ఆపర్చునిటీస్ కావాలంటే ఏయూ, రెసిడెన్షియల్ క్యాంపస్, అకాడమిక్ అట్మాస్ఫియర్ అండ్ స్పోర్ట్స్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఎస్వియు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హాస్టల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఏయూ అఫీషియల్ ప్రొఫైల్ ప్రకారం మెయిన్ క్యాంపస్లో 23 మెన్స్ హాస్టల్, 10 ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి. మెన్స్ హాస్టల్స్లో 3,200 ప్లస్ కెపాసిటీ అండ్ ఉమెన్స్ హాస్టల్లో 2,000 ప్లస్ కెపాసిటీ అని యూనివర్సిటీ చెప్తుంది. బట్ ఇది ఎవ్రీ ఇయర్ డిపెండ్ అవుతుంది, చేంజ్ అవ్వచ్చు మీకు. ఎగ్జాక్ట్లీ మీరు అఫీషియల్గా మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళని. అండ్ ఫారెన్ స్టూడెంట్స్ కోసం సపరేట్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఎస్వీలో కూడా రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. యూనివర్సిటీ క్యాంపస్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ స్టూడెంట్స్ కోసం హాస్టల్స్ ఉన్నాయి. ఉమెన్స్ హాస్టల్స్కి మల్టిపుల్ బ్లాక్స్, డైనింగ్ హాల్స్, లైబ్రరీస్, ఆర్ఓ వాటర్ అండ్ ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అఫీషియల్ యూనివర్సిటీ పేజ్ చెప్తుంది. కాబట్టి హాస్టల్ అవైలబిలిటీ అండ్ క్యాంపస్ బేస్డ్ స్టూడెంట్స్ లైఫ్ రెండు యూనివర్సిటీలో సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్. కానీ హాస్టల్
చూస్ చేస్తున్నప్పుడు రూమ్ షేరింగ్, మెస్ క్వాలిటీ, ఫీజ్, కర్ఫ్యూ, డిస్టెన్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అండ్ కరెంట్ స్టూడెంట్ రివ్యూస్ కూడా చెక్ చేయండి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ గ్లోబల్ రెప్యుటేషన్. ఆంధ్ర యూనివర్సిటీకి లాంగ్ హిస్టరీ అండ్ స్ట్రాంగ్ నేషనల్ అకాడమిక్ ఐడెంటిటీ ఉంది. క్యూఎస్ ప్రొఫైల్లో ఏయుని వన్ ఆఫ్ ద ఇండియాస్ ఓల్డెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్గా డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్లో 301 నుంచి 350 బ్యాండ్లో లిస్టింగ్ ఉంది ఫర్ ద రిలవెంట్ సబ్జెక్ట్ కేటగిరీ. నేషనల్ లెవెల్లో కూడా 2025 ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఆంధ్ర యూనివర్సిటీ 23rd ప్లేస్లో ఉంది. ఎస్వియు గ్లోబల్ ర్యాంకింగ్లో కూడా విజిబుల్గా ఉంది. ఎస్వియు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏషియా 2025లో 581 నుంచి 600 అండ్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో 2025లో 1201 నుంచి 1500 బ్యాండ్లో ఉంది. 2025 ఎన్ఐఆర్ఎఫ్ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఎస్వియు 47th ప్లేస్లో ఉంది. సో గ్లోబల్ విజిబిలిటీ విషయంలో ఎస్వియుకి క్లియర్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ ప్రెసెన్స్ ఉంది, వైల్ ఏయుకి స్ట్రాంగర్ రీసెంట్ ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీ పొజిషన్ అండ్ లాంగ్ స్టాండింగ్ రెప్యుటేషన్ కనిపిస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ ర్యాంకింగ్ ఉందా అని క్వశ్చన్ కన్నా మీ కోర్స్కి రిలవెంట్ రికగ్నిషన్ ఉందా, రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఆలమ్ని నెట్వర్క్ ఎలా ఉంది అనే క్వశ్చన్స్ మోర్ ఇంపార్టెంట్. సో మరి ఫైనల్గా ఏయూ ఆర్ ఎస్వియు, ఇఫ్ యూ ప్రయారిటీ ఈజ్ స్ట్రాంగర్ రీసెంట్ యూనివర్సిటీ లెవెల్ ప్లేస్మెంట్ నెంబర్ అండ్ హయ్యర్ రీసెంట్ ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీ పొజిషన్, ఏయూని సీరియస్గా కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ యూర్ ప్రయారిటీ ఇస్ తిరుపతి లొకేషన్, రెసిడెన్షియల్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్, రీసెర్చ్ ఓరియంటేషన్, స్పోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ విజిబిలిటీ అయితే ఎస్వియు కూడా ఎక్సలెంట్ ఆప్షన్. అండ్ వన్ మోర్ థింగ్, యూనివర్సిటీ నేమ్ అలోన్ మీ కెరీర్ని డిసైడ్ చేయదు. సేమ్ యూనివర్సిటీలో సో చాలా మనకు స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వస్తుంది. లైక్ సేమ్ యూనివర్సిటీలో కూడా ఒకరు 4 LPA జాబ్ పొందొచ్చు, ఇంకొకరు 10 LPA పొందొచ్చు. డిఫరెన్స్ క్రియేట్ చేసేది స్కిల్స్, కమ్యూనికేషన్, ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్స్, యాప్టిట్యూడ్, కోడింగ్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, సర్టిఫికేషన్స్ అండ్ కన్సిస్టెన్సీ. కాబట్టి ఏయూ ఎస్యువా అనే క్వశ్చన్తో పాటు నేను ఈ యూనివర్సిటీలో 4 years ఎలా యూస్ చేసుకుంటున్నాను అనే క్వశ్చన్ కూడా అడగండి. యూనివర్సిటీ మీకు పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కెరియర్ని బిల్డ్ చేసింది మీకు. ఈ కంపారిజన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద అడగండి. ఇంకా మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.